పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం. ఈ మధ్య కాలంలో తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఆయన హీరోగా ఎన్ని సినిమాల్లో చేసినా ఏదో ఒక వివాదంలోంచి బయటపడితే గానీ ఆ సినిమా విడుదల కాదు. అలాంటిది ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కూడా పిచ్చ కాంట్రవర్షియల్ అవుతున్నాయి. ఈ మధ్యన ప్రైవేట్ ఛానల్ తో మాట్లాడిన ఆయన మహాభారతం గురించి చేసిన వ్యాఖ్యలు సీరియస్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు భారతీయులు పంచమ వేదంగా భావించే మహాభారతానికి కలంకం తెచ్చేలా ఉందంటూ కన్యాకుమారి జిల్లా అంజు గ్రామానికి చెందిన హిందూ మక్కల్ కట్చి కార్యకర్త 31 ఏళ్ల ఆదినాథ సుందరం ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ ను పరిశీలించిన వల్లియూరు కోర్టు విచారణకు స్వీకరించింది. నాస్తికవాదిగా ఉన్న కమల్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి కోరుతున్నారు. మరోవైపు హిందూ మక్కల్ కట్చి కార్యకర్తలు కమల్ పై చెన్నై పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేశారు. మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయన్న విషయాన్ని కమల్ లాంటి వారు కూడా గుర్తించకపోవడం ఏంటో. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.